హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు భారీ శుభవార్త. 15 ఏళ్ళు రద్దు అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లకు భారీ శుభవార్త. పూర్తి పెన్షన్ కోసం నిరీక్షణ కాలం 15 సంవత్సరాల నుంచి 12 ఏళ్లకు తగ్గింపు. పెన్షనర్లకు సంబంధించి ఒక అత్యంత శుభవార్త అయితే వచ్చింది. పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ పూర్తి పెన్షన్ కోసం ఎదురుచూసే కాలాన్ని గణనీయంగా తగ్గించారు. ఇది చాలా ఏళ్లుగా పెన్షనర్లకు కొనసాగుతున్న డిమాండ్ ఇప్పుడు కార్యరూపం అయితే దాల్చనుంది. ఏమిటి ఈ శుభవార్త అంటే, ప్రస్తుతం పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్‌లో ఒక నిర్దిష్ట భాగం 15 సంవత్సరాల పాటు తగ్గించబడి కమ్యుటేషన్ అందించబడుతుంది. 15 సంవత్సరాల తర్వాత వారికి పూర్తి పెన్షన్ లభించేది. అయితే ఈ నిరీక్షణ కాలాన్ని ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించనున్నారు. ఇది పెన్షనర్లకు ఆర్థికంగా, మానసికంగా ఎంతో ఉపశమనాన్నయితే కలిగించే నిర్ణయంగా చెప్పవచ్చు. ఈ నిర్ణయం ఎలా వచ్చింది అంటే, వాస్తవానికి ఐదవ వేతన సంఘం కూడా ఈ వ్యవధిని 12 సంవత్సరాలకు తగ్గించాలని సిఫార్సు చేసింది. ఆ సిఫార్సులను పరిగణలోకి తీసుకుంటూ ఇప్పుడు ఈ కీలక నిర్ణయం వెలువడింది. ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం నుంచి ఈ కొత్త పద్ధతి అమలు కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడినట్లుగా సమాచారము. ముఖ్యమైన తేదీలు మరియు ప్రభావం. నిరీక్షణ కాలం తగ్గింపు. 15 ఏళ్ల కాల పరిమితిని రద్దు చేయబడి 12 ఏళ్లకు తగ్గించబడుతుంది. అమలు తేదీ. ఈ కొత్త పద్ధతిని ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 13, 2025 నుంచి అమల్లోకైతే రానుంది. ఇది ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఇద్దరికీ కూడా వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రకటన. ప్రభుత్వం తన ప్రకటనలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పెన్షనర్లకు కలిగే ప్రయోజనాలేంటంటే, త్వరగా పూర్తి పెన్షన్ అనేది పదవి విరమణ చేసిన తర్వాత కేవలం 12 ఏళ్లలోనే పూర్తి పెన్షన్ పొందగలుగుతారు. ఇది వారి ఆర్థిక భద్రతను గణనీయంగా అయితే పెంచుతుంది. ఆర్థిక భారం తగ్గింపు. 15 ఏళ్లకు బదులుగా 12 ఏళ్లకే పూర్తి పెన్షన్ లభించడం వల్ల పెన్షనర్లు తమ చివరి దశలో ఆర్థిక ఇబ్బందులు పడకుండా చూస్తుంది. జీవం జీవన ప్రమాణాల మెరుగుదల. ఎక్కువ పెన్షన్ లభించడం వల్ల వారికి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న ఈ మార్పులతో పెన్షనర్లకు మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది. నాణ్యమైన వైద్య సేవలు. ఈ శుభవార్తతో పాటు పెన్షనర్లకు నాణ్యమైన వైద్య సేవలు కూడా అందించబడతాయని ప్రకటించారు. గతంలో వైద్య సేవల్లో ఎదురైన ఇబ్బందులు ఇప్పుడు తొలగిపోతాయని, మెరుగైన వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఇది పెన్షనర్ల ఆరోగ్యానికి సంబంధించిన ఒక ముఖ్యమైన అడుగు. ఈ నిర్ణయం పదవీ విరమణ చేసిన ఉద్యోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. తమ కమ్యుటేషన్ పెన్షన్ తగ్గించే కాలాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం పెన్షనర్ల సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతోందనైతే రుజువు చేసుకుంది.